ఒక దేవుణ్ణి పూజించే వారందరూ కలిసి తమని తాము ఒక మతంగా భావించుకోవచ్చు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుని కులం ఏది అంటే సమాధానం ఉండదు. ఆద్యాంతరహితుడికి కులమతాలు ఉండవు కదా. వెంకటేశ్వరుడు ముస్లిం యువతని పెళ్లి చేసుకున్నాడా అంటే అవును చేసుకున్నాడు. ఆమె పేరే బీబీ నాంచారమ్మ. ఈమె మాలిక్ కాఫిర్ కుమార్తె. అతడు అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనాని. ఇతడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేస్తూ దోచుకుంటూ శ్రీరంగం ఆలయంలోని రంగనాథుడి ఉత్సవమూర్తిని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు రంగనాథుడి విగ్రహాన్ని చూసిన ఆయన కూతురు దాన్ని తీసుకుని ఆడుకుంటూ ఆ విగ్రహంతో ఒక విధమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ మూర్తికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలు చుట్టడం, ఊయల్లో ఊపడం, అంతా ఉత్సవమూర్తికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయో అలా అన్ని తనే చేసేది. అంతలో శ్రీరంగం నుంచి ప్రజలు వచ్చి తమ ఉత్సవమూర్తిని ఇచ్చేయమని చెప్పి కాఫీర్ని ప్రాధాయపడతారు. విగ్రహాన్ని శ్రీరంగం పంపేస్తారు. తన ఇష్టదైవం కనపడక విలవిలా ఏడుస్తూ ఆ తల్లి విగ్రహాన్ని వెతుక్కుంటూ శ్రీరంగం చేరుకుంటుంది. ఆ తర్వాత రంగనాథుడిలో ఐక్యమవుతుంది.